అందరికీ నమస్తే, వెల్కమ్ టు DD9 వార్త. ఒకసారి ఈవినింగ్ అప్డేట్స్ ఏమన్నా చూద్దాం. అటు ఉపరాష్ట్రపతి అభ్యర్థికి సంబంధించిన పోలింగ్ కొనసాగుతుంది. ఇక రాత్రికి గెలుపు ఎవరిది అనేది తెలిసిపోతుంది. నేపాల్లో అయితే ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఒక రకంగా ప్రభుత్వానికి అటు ఏదైతే సోషల్ మీడియా నిషేధించిందో అక్కడ ప్రభుత్వం దానిపై తిరగబడిన పరిస్థితి ఉంది. ఒకసారి ఈవినింగ్ అప్డేట్స్లో చూద్దాం. వాట్సాప్లో స్క్రోలింగ్ సమస్య, తీవ్ర ఇబ్బంది పడుతున్న యూజర్లు, సోషల్ మీడియా వేదికగా పోస్టులు, స్పందించని వాట్సాప్ మెటా. దేశవ్యాప్తంగా ఉదయం నుంచి వాట్సాప్ యూజర్లు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. చాట్ స్క్రోలింగ్లో తీవ్ర జాప్యం జరగడంతో ఫోన్కు ఏమైందో తెలియక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇది ముఖ్యంగా వెబ్ వర్షన్లో తలెత్తిన పెద్ద సమస్యగా గుర్తించారు. అలాగే అనేక మంది చాట్లను చదివే క్రమంలో సైతం టెక్స్ట్ సరిగ్గా లోడ్ కాకపోవడంతో సమస్యలను ఎదుర్కొంటున్నారు. దీంతో సోషల్ మీడియా వేదికగా తమ సమస్యలను వివరిస్తూ వాట్సాప్ యూజర్లు పోస్టులు పెడుతున్నారు. అయితే దీనికి తాత్కాలిక పరిష్కారంగా నిపుణులు పలు సూచనలు చేస్తున్నారు. వాట్సాప్ను రీఫ్రెష్ చేయడం, లాగిన్ చేయడం, కొత్త ట్యాబ్లో వాట్సాప్ ఓపెన్ చేయడం ద్వారా మెరుగ్గా పనిచేస్తుందని సూచిస్తున్నారు. అయితే దేశవ్యాప్తంగా అనేక యూజర్లు ఈ సమస్యపై పోస్టులు పెడుతుండగా ఈ సమస్యలపై వాట్సాప్ మెటా నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. రీఛార్జీలు మాత్రం బరాబర్ చేసుకోవాలి. రాబోయే 3 ఏళ్లలో అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లట రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అంటున్నారు. రాబోయే 2 ఏళ్లలో అర్హులందరికీ అంట. ఏమవుతుందో ఏమో. ఇప్పటికే 1,30,000కు పైగా ఇండ్లు కట్టలేకపోతున్నారు. కట్టుకుంటలేరు జనాలు, పైసలు లేక. మీరేమో 2 ఏళ్లలో పూర్తి చేస్తామని మీరు అంటారు. 34 డిస్ట్రిక్ట్ డే కేర్ క్యాన్సర్ సెంటర్లు అంట రాష్ట్ర వ్యాప్తంగా వర్చువల్గా ప్రారంభించిన మంత్రి దామోదర జిల్లాలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రుల్లో ఏర్పాటట. స్క్రీనింగ్ సహా కీమోథెరపీ, పాలియోటివ్ కేర్ చికిత్సలట. అర్ధరాత్రి గ్యాంగ్ వార్, రాళ్లతో ఇరు వర్గాల పరస్పర దాడులట. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం గుడిబండ గ్రామంలో నడి రోడ్డుపై ఇరు వర్గాలకు చెందిన యువకులు విచక్షణ రహితంగా దాడి చేసుకున్నారు. ఈ సంఘటన నిన్న రాత్రి చోటు చేసుకుంది. తొగర్రాయి, గుడిబండ గ్రామాలకు చెందిన యువకులు ఒకరిపై ఒకరు పిడిగుద్దులతో, రాళ్లతో దాడి చేసుకున్నారు. ఇరు వర్గాల ఘర్షణతో రహదారిపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. స్థానికులు ఇరు వర్గాలను విడిపించే ప్రయత్నం చేసిండ్రట. అది వాళ్ళదో పంచాయతీ తిన్నదరక్క చేసినట్టు. కుక్కల దాడిలో చుక్కల దుప్పి మృతి. ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్పేటలో ఘటనట. చంద్రబాబు ఏపీని పరుగులు తీయిస్తున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కీలక వ్యాఖ్యలు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని ముఖ్యమంత్రి చంద్రబాబు మునుపెన్నడూ లేని విధంగా పరుగులు తీయిస్తున్నారని మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి వ్యాఖ్యానించారు. ఇవాళ ఉదయం ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏటా తన పుట్టినరోజు శ్రీవారిని దర్శించుకుంటానని చెప్పారు. ప్రధాని మోడీ కూడా ఏపీ అభివృద్ధికి లక్షల కోట్లు కేటాయిస్తున్నారని, ఈ కలయికతో రాష్ట్రం అభివృద్ధి శిఖరాలు అధిరోహిస్తుందన్నారు. తెలంగాణలో మాజీ సీఎం కేసీఆర్ అపూర్వమైన అభివృద్ధి సాధించారన్నారు. గతంలో ఆంధ్రాలో ఉన్న ఆస్తులను విక్రయించి హైదరాబాద్కు వచ్చేవారని, ఇప్పుడు పరిస్థితి మారిందన్నారు. ఇది చంద్రబాబు చేస్తున్న అభివృద్ధికి నిదర్శనం అన్నారు. కేసీఆర్ అధికారంలోకి వస్తే తెలంగాణలో తిరిగి అభివృద్ధి జోరు అందుకుంటుందని మల్లారెడ్డి, మాజీ మంత్రి మల్లారెడ్డి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏసీబీ వరంలో నార్సింగి టీపీఓ 4 లక్షల లంచం తీసుకుంటుండగా పట్టువేత. నార్సింగి మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ అధికారి మణిహారిక లంచం తీసుకుంటూ, మణిహారిక అనట పేరులోనే మనింది, లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడీ హ్యాండెడ్గా పట్టుబడింది. ఈ సంఘటన ఇవాళ జరిగింది. వివరాల్లోకి వెళ్తే మంచి రేవులలో వినోద్ అనే వ్యక్తి తన ప్లాట్ విషయంలో ఎల్ఆర్ఎస్ క్లియర్ చేయడానికి దరఖాస్తు చేసుకున్నాడు. ఎల్ఆర్ఎస్ క్లియర్ చేయాలంటే 10 లక్షలు ఇవ్వాలని డిపిఓ మణిహారిక డిమాండ్ చేసింది. దీంతో వినోద్ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఇవాళ ఏసీబీ డిఎస్పీ శ్రీధర్ ఆధ్వర్యంలో ఏసీబీ అధికారులు పక్కా ప్రాంతం మున్సిపల్ కార్యాలయంలో రెక్కివేశారు. బాధితుడి నుంచి టీపీఓ 4 లక్షలు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. ఏడుస్తుంది మహాతల్లి ఏడుస్తుంది. నేపాల్ ప్రధాని రాజీనామా, పదవి నుంచి తప్పుకున్న కేపీ శర్మ ఓలీ అట. సోషల్ మీడియాపై బ్యాన్ ఎత్తివేసిన ఆగని ఆందోళనలు. మరో ఏదో బంగ్లాదేశ్ లాగా అయిపోయింది. దుబాయ్కి వెళ్లేందుకు ఏర్పాట్లట. సోషల్ మీడియాపై నిషేధం ఎత్తివేసినప్పటికీ నేపాల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో పలువురు మంత్రులు ఇప్పటికే రాజీనామా చేయగా తాజాగా ఆ దేశ ప్రధాని కేపీ శర్మ ఓలీ సైతం రాజీనామా చేశారు. ఈ విపత్కర పరిస్థితుల్లో సైన్యం సూచన మేరకు ఆయన దేశాన్ని వీడాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. ఇందుకోసం ఓ ప్రైవేటు విమానాన్ని సిద్ధం చేసినట్టు ప్రచారం సాగుతుంది. ఆయన దుబాయ్ వెళ్లేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఇవాళ సాయంత్రం కొత్త ప్రధానిని ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. కాగా ఇవాళ కూడా యువత పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. మాజీ ఉప ప్రధానమంత్రి రఘువీర్ మహుసేత్ నివాసంపై నిరసనకారులు రాళ్లు రువారట. నిన్న రాజీనామా చేసిన హోంమంత్రి
రమేష్ లేఖక్ నివాసాన్ని నిప్పట్టించారట. నేపాల్ కాంగ్రెస్ అధ్యక్షుడు షేర్ బహదూర్ దేవ్బా నివాసాన్ని కూడా చుట్టుముట్టారట. ఆయనకు సంబంధించిన ఆస్తులకు నిప్పు ఒక రకంగా మొత్తం ఎక్కడికక్కడ కర్ఫ్యూ ఉంది. దేశం తగలబడిపోతుంది నేపాల్. ఈ నిరసన నేపథ్యంలో కాఠ్మండు సహా దేశంలోని పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు. నిరసనకారులను తరిమి కొట్టేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మరోవైపు ఈ ఆందోళనలు మరింత హింసాత్మకంగా మారుతున్నాయి. ప్రధాని ఓలీ అధ్యక్షుడు రామచంద్ర పౌడేల్ ప్రైవేటు నివాసాలకు నిరసనకారులు పెద్ద ఎత్తున చేరుకొని వాటికి నిప్పు పెట్టారట. గట్లే ఉంటుంది. ప్రజా ఆగ్రహం పెళ్ళు బుక్కితే వాళ్ళ ఉనికి లేకుండా చేయాలని ప్రశ్నిస్తే గిట్లే ఉంటుంది. ఇది పరిస్థితి. చాలా ఘోరంగా ఉందట. మిషన్ భగీరథ సంపులో 2 మృతి అంట. మరో 2 పరిస్థితి విషయం. మోటార్ బిగిస్తుండగా ఊపిరాడక ఘటన. ఉంజుపల్లి గ్రామంలో విషాదం చేయాలంటారు. మిషన్ భగీరథ ఓవర్ హెడ్ ట్యాంకులో మోటార్ బిగించేందుకు దిగిన కార్మికులకు ఊపిరి ఆడకపోవడంతో 2 మృతి చెందగా మరో 2 పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెల్ర మండలంలోని ఉంజుపల్లి గ్రామంలో ఇవాళ చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే నీలం తులసిరామ్, కాకా మహేష్తో పాటు మరో 2 కార్మికులు నూతనంగా నిర్మించిన మిషన్ భగీరథ ఓవర్ హెడ్ లో నీటిని తోడే మోటార్ను బిగించేందుకు దిగినరంట. ఊపిరాడక చనిపోయారు పాపం. బస్సు ఢీకొని హైవేపై కార్మికుడు మృతి అంట. గద్వాల జిల్లా బోరవెల్లి స్టేజ్ వద్ద ఘటన. ఈ గద్వాలల అడ్డాకుల భూత్పూర్ల ఎప్పుడు యాక్సిడెంట్లే జరుగుతాయి. మీరు చూడండి, ఎప్పుడు జరుగుతాయి. అవి దిశలో ఉన్నటువంటి ఈవినింగ్ అప్డేట్స్. ఇక ఆంధ్రప్రభలో వచ్చినటువంటి ఈవినింగ్ అప్డేట్స్ ఏంటంటే, గ్రూప్ 1 మెయిన్స్ మెరిట్ లిస్టు రద్దు, పరీక్ష పేపర్లన్నీ రీవాల్యుయేషన్ చేయాలి, వీలు కాకుంటే మళ్ళీ మెయిన్ పరీక్షలు. తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు. గ్రూప్ 1 పై తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. గ్రూప్ 1 పిటిషన్లను కొట్టివేసిన తెలంగాణ హైకోర్టు మెయిన్స్ పరీక్ష పేపర్లను రీవాల్యుయేషన్ చేయాలని టీజీపీఎస్ని ఆదేశించింది. రీవాల్యుయేషన్ ఆధారంగా ఫలితాలు వెల్లడించాలని తాజా తీర్పు ఇచ్చింది. సాధ్యం కాకపోతే మెయిన్ పరీక్షలు మళ్లీ నిర్వహించాలని ఇంతకు ముందు విడుదల చేసిన మెయిన్స్ మెరిట్ లిస్టును హైకోర్టు రద్దు చేసిందట. మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయని పరీక్షలు రద్దు చేయాలని కొందరు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 2023 అక్టోబర్ 21 తేదీ నుంచి 27 వరకు జరిగిన గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలకు 21,000 మంది హాజరయ్యారు. అంతా గంగల పాలైపోయింది. అంతా అయిపోయింది. వాళ్ళు కష్టపడ్డదంతా బూడిదలో వచ్చిన పన్నీరు అయిపోయింది. ఏం చేస్తాం? అధికారులు అట్లా ఉన్నారు, రాజకీయ నాయకులు అట్లా ఉన్నారు, పాలకులు అట్లా ఉన్నారు. అది అహంకారమే. జైరాజ్ రమేష్కు కేటీఆర్ ఘాటు కౌంటర్. మీకు మద్దతు ఇవ్వకపోతే బీజేపీకి ఇచ్చినట్ట. ఈ ధోరణే మీ పార్టీ పతనానికి కారణం. మీది కూడా అయింది కదా. బీఆర్ఎస్ ఎవరికి బీ టీం కానే కాదు. ఢిల్లీ రాజకీయ క్రీడలో ఇప్పటికీ భాగస్వామ్యం కాము. దేశ రాజకీయాలు కేవలం 2 పార్టీలకే పరిమితం అన్నట్టుగా కాంగ్రెస్ సీనియర్ నేత జైరాజ్ రమేష్ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్ట. కాంగ్రెస్ పార్టీ నిరంతర వైఫల్యాలకు ప్రధాన కారణం ఇట్లాంటి అహంకారమేనని, మీకు కూడా అహంకారం ఉన్నందుకే గట్లయింది కదా. జీఎస్టీ తగ్గింపు, బీజేపీలో ఉత్సాహం. ప్రధాని మోదీకి పాలాభిషేకం, అన్ని వర్గాలకు మేలు జరుగుతుందన్న ఏపీ బీజేపీ చీఫ్ అట. ఈ నెల 22న రాష్ట్ర వ్యాప్త సంబురాలకు మాధవ్ పిలుపట. 14న విశాఖ బహిరంగ సభకు రానున్న జేపీనట. బంగాళాఖాతంలో అల్పపీడనం అంట. ఇంకెందుకు రాయన సాలు. అందరిలో ఉత్కంఠ. కొత్త ఉపరాష్ట్రపతి ఎవరో. ఉపరాష్ట్రపతి ఎన్నికకు కొనసాగుతున్న పోలింగ్ సాయంత్రం 5 గంటల దాకా ఓటింగ్ అట. ఓటు వేయనున్న 781 మంది ఎంపీలు. తొలి ఓటు వేసిన ప్రధాని మోదీ. పాల్గొన్న సోనియా, రాహుల్, ప్రియాంక ఖర్గే. ఆపు ఆర్జేడీ ఎంపీల క్రాస్ ఓటింగ్ అట. బీఆర్ఎస్, బీజేడీ, శిరోమణి అకాలీదళ్ పార్టీకి దూరం అట. సాయంత్రం 6 గంటల కౌంటింగ్ అట. వెంటనే ఫలితాలు చూడాలి ఎవరు గెలుస్తారో. వివేక్ హత్య కేసు సుప్రీంకోర్టులో విచారణ వాయిదానట. ఈ నెల 16వ తేదీకి వాయిదా వేసిన ధర్మాసనం. అఫిడవిట్ దాఖలకు సమయం కోరిన సిబిఐ అట. వ్యవసాయంలో ఎరువుల కష్టం. యూరియా కోసం రాత్రి నుంచే కొనుగోలు కేంద్రాల వద్ద క్యూ. ఇప్పటికే 50 టన్నుల యూరియా సరఫరానట. అందరికీ అందిస్తామన్న అధికారులట. అప్పులు చేసింటూ భార్యను చంపేశాడు. పోలీస్ స్టేషన్లో లొంగిపోయిన భర్త. నంద్యాల జిల్లాలో ఘటన. ఎట్లా చూడు కథ. బ్రెయిన్లో అమీబా. కేరళలో మెదడు తినే వ్యాధట. ఇప్పటికే 5 మృతి. చికిత్స పొందుతున్న మరో 11 మంది. ఇప్పటి వరకు 42 కేసులు నమోదంట. జాగ్రత్త ఉండాలి. మురికి నీటి స్నానంతో విస్తరిస్తున్నట్టు గుర్తిపట. మురికి నీళ్లతో ఎందుకు స్నానం చేస్తున్నారు నాయన మీరు? ఫ్యాక్షనిజానికి పాతరేశారు. పల్నాడులో మారిన జీవనం. కత్తుల స్థానంలో కంప్యూటర్లు. గొడ్డలి పట్టిన చేత పుస్తకాలు. వివాదాల కంటే విద్యకి ప్రాధాన్యం. విదేశాల్లో ఉద్యోగాలకు యువత ముగ్గు. గురజాల మండలంలో కనుమరుగైన ఫ్యాక్షనిజం అంట. ప్రజల్లో చైతన్యమే కారణం అంటున్న విశ్లేషకులు. ఏడా పల్నాడే కాదు, అంతా కావాలి. పల్నాడు ఒకటి కాదు కదా. రైట్. నేపాల్ రణరంగం. ప్రధాని ఓలీ రాజీనామా. ఆగని ఘర్షణలు. సోషల్ మీడియా యాప్లు బ్యాన్. యువతలో కట్టలు తెంచుకున్న ఆగ్రహం. పార్లమెంటు ముందు నిరసనకారుల విధ్వంసం.
మాజీ ప్రధాని పుష్ప కమల్ దహల్ ఇల్లు ధ్వంసమట. నిన్న జరిగిన పోలీస్ కాల్పులో 20 మంది మృతి అంట. ప్రభుత్వం దిగి వచ్చినా శాంతించని నిరసనకారులు. దుబాయ్ పారిపోయేందుకు ప్రధాని ఓలి ప్రయత్నం. ఒక్కసారి వేడి రగిలింది అనుకో, ఆ వేడి ఆర్పడం ఎవరి వల్ల కాదు, ఇక గట్లే ఉంది. మరి ప్రజాకవి కాళోజ్కి సీఎం రేవంత్ నివాళి అర్పించడం. ఢిల్లీలోని సీఎం కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమం. వస్తినలో తెలంగాణ ఎంపీలకు బ్రేక్ఫాస్ట్ విందంట. ఉపరాష్ట్రపతి ఎన్నికల ఓటింగ్పై దిశానిర్దేశం. రైట్. ఇక టూరిజం స్పాట్ కొల్లేరు పర్యాటకులను ఆకర్షించేలా ప్లాను. వేగంగా కొనసాగుతున్న పనులు. పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్యంతో ఏర్పాట్లు. 2029 నాటికి 3 లక్షల మందికి ఉపాధి. ఉప్పుటేరులో బోటింగు, ఒడ్డున రెస్టారెంట్స్. గ్రామాల్లోని ఇల్లే అతిథి గృహాలట. ఒప్పందాలు చేసుకున్న ప్రభుత్వం అట. జీవ వైవిధ్యానికి మారుపేరైన కొల్లేరు ఉప్పుటేరు మొత్తం 40 కిలోమీటర్ల పైగా విస్తరించిన వశిష్ట గోదావరి తీరంగా ప్రఖ్యాతి పొందింది. విదేశాల నుంచి వలస వచ్చే అరుదైన పక్షులు, అంతకు మించిన ప్రకృతి సౌందర్యంతో అలరారే పేరుపాలెం బీచ్ ఉమ్మడి పశ్చిమలో పర్యాటకానికి సహజ సిద్ధ వనరుగా ఉందంట. వీటిని సద్వినియోగం చేసుకుంటే 2029 నాటికి పర్యాటక రంగంలో సుమారుగా 3 లక్షల మందికి ఉపాధి లభిస్తుందట. చేయాలి ఏదో రకంగా, అందరికి గవర్నమెంట్ జాబ్లు వేయలేకపోతారు కదా. ఇక స్మార్ట్ దసరా ఉత్సవాల్లో ఏఐ టెక్నాలజీ అట. ఇంద్రకీలాద్రిపై 22 నుంచి ఉత్సవాలు. క్యూ లైన్ల అనుసంధానంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. చిన్నారులకు RFD బ్యాగులట. ట్రాఫిక్ పర్యవేక్షణలో డ్రోన్లట. ఇక మావోయిస్టు పార్టీకి సంబంధించి దేవ్జీ దళపతి అట. ఎర్రదండు బాధ్యతల స్వీకరణ. కేంద్ర కమిటీ సెక్రటరీగా తిరుపతి నియామకం. తెలంగాణకు చెందిన వ్యక్తికి అవకాశం అధికారికంగా ప్రకటన విడుదల చేసిన పార్టీ అట. జగిత్యాల జిల్లా 42 ఏళ్లుగా ఉద్యమంలోనేనంట ఆయన. మిలీషియం దాడులు చేయడంలో దిట్టనంట. అలిపిరిలో చంద్రబాబుపై దాడిలో ప్రధాన పాత్ర పోషించినట. దంతెవాడలో 74 మంది భద్రతా సిబ్బందిని చంపిన వ్యూహకర్తనట. అబ్బో, చరిత్ర గట్టిగానే ఉంది తిరుపతి గారిది. తిరుపతి సార్ చూద్దాం ఏంది నా కథ. కేంద్ర కమిటీ సెక్రటరీగా తిరుపతి నియామకం. తెలంగాణకు చెందిన వ్యక్తికి అవకాశం. ఓకే, చదివినలే కానీ వరుస ఎన్కౌంటర్లు, లొంగుబాట్లతో సతమతమవుతున్న మావోయిస్టు పార్టీ కొత్త సారథిని ఎన్నుకున్నది. ఈ ఏడాది మేలో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సెక్రటరీ నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో మరణించారు. ఆయన మృతదేహాన్ని కూడా అప్పగించలేదు వాళ్ళ కుటుంబ సభ్యులకు. 3.5 నెలల తర్వాత కొత్త పార్టీని పునర్వ్యవస్థీకరణ చేస్తూ మావోయిస్టు పార్టీ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. పార్టీ సెంట్రల్ మిలిటరీ కమిషన్ చీఫ్ పోలిట్ బ్యూరో సభ్యుడు తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీని సెక్రటరీగా నియమిస్తున్నట్లు పార్టీ ప్రకటించింది. తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ స్వస్థలం జగిత్యాల జిల్లా కోరుట్లనంట. అయితే మావోయిస్టు పార్టీ 15 రోజుల కిందటే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అంచెలంచెలుగా ఎదిగిన తిరుపతి అట. జగిత్యాల జిల్లా కోరుట్ల అంబేద్కర్ నగర్కి చెందిన తిరుపతి 1980లో డిగ్రీ చదువుతుండగా రాడికల్ స్టూడెంట్ యూనియన్లో చేరాడట. ఆ సమయంలో ఏబీవీపీ RSU విద్యార్థి సంఘాల మధ్య గొడవలు జరగడంతో పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ క్రమంలో తిరుపతి అజ్ఞాతంలోకి వెళ్ళినట్టు సమాచారం. దళ సభ్యుడి స్థాయి నుంచి కమాండర్గా పనిచేసి అంచెలంచెలుగా ఎదిగి ప్రస్తుతం మావోయిస్టు సెంట్రల్ కమిటీ మెంబర్గా, మిలీషియా దాడిలో వ్యూహకర్తగా సెకండ్ కేడర్ హోదాలో తిరుపతి పనిచేస్తున్నారు. ఇక ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాల్లో తిరుపతిని దేవ్జీగా పిలుచుకుంటారు. మిలీషియా దాడులు చేసి తప్పించుకోవడం తిరుపతికి వెన్నతో పెట్టిన విద్యానట అని నక్సల్స్ చెప్తున్నారట. 2003లో తిరుపతి అలిపిరిలో చంద్రబాబుపై జరిగిన దాడిలో నంబాల కేశవరావుతో పాటు తిప్పిరి తిరుపతి పాత్ర ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. 2010లో దంతెవాడ సమీపంలో సెంట్రల్ రిజర్వ్ జవాన్లపై దాడి జరిపి 74 మంది మృతి చెందిన ఘటనకు సారథ్యం వహించింది తిరుపతి అని పోలీసు వర్గాలు చెప్తున్నాయట. అయితే ఓ రకంగా తిప్పిరి తిరుపతి అనే ఈ వ్యక్తి కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాల దృష్టిలో కూడా చాలా కీలకంగా ఉన్నాడు. అలిపిరి ఘటనలో కూడా వ్యూహకర్తనంట. ఆ మధ్యకాలంలో 74 మంది మృతి చెందిన ఘటన ఏదైతే ఉందో, వాహనం పేలిపోయి 74 మంది మృతి చెందిన ఒకే వాహనం అనుకుంటా. ఈయన పాత్రనే ఉందంట. అంటే బాగానే ఎదిగిండు వ్యూహకర్తగా. చూడాలి మరి ఏం జరుగుతుందో. ఇవి ఈవినింగ్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి DD9 వార్త.